ఇక అలాంటప్పుడు మీరు తెలంగాణలో అధికారంలోకి ఎట్లా వస్తారో ఒక్కసారి ఆలోచించుకోండి. సో వాయిదాలతోనే ఫాయిదా అని చెప్పి మనకు ఒక వార్త రావడం జరిగింది. తొందరపడి కోడ్ కూస్తే కాంగ్రెస్ కు కష్టమే, పల్లెపోరు ఇప్పట్లో లేనట్లే, దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటూ బీఆర్ఎస్ డిమాండ్. బీఆర్ఎస్ అయితే ఫస్ట్ నుంచి అలాగే చేస్తుంది, ఎన్నికలు పెట్టండి ఇప్పుడు కూడా మేము గెలుస్తాం అని చెప్పి ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు అదే అంటున్నారు. కానీ ఆల్రెడీ అన్న కూడా ఇప్పుడే మేము బై ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము గెలుస్తామని చెప్పి అన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో అప్పుడు ఎలక్షన్ లో కూడా వాళ్ళు నించోని పరిస్థితి వచ్చింది, గెలవలేదు కొన్ని సీట్లు. మధ్యలో ఒక బై ఎలక్షన్ వచ్చింది, తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించిన కూడా ఎలక్షన్ అయినప్పుడు కూడా అసలు అప్పుడైతే క్యాండిడేట్స్ పెట్టలే, ఎగురుతున్నారు వీళ్ళు. అదే అంటున్నా, బీఆర్ఎస్ కూడా ఎగురుతుంది. ఏంటంటే కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తుంది కదా, ఇక మేము 100% గెలుస్తామని చెప్పి ఒక ధీమాతో ఉన్నారు వాళ్ళు. తొందరపాటు మంచిది కాదు, ఇది ఒకటి ఆలోచించుకోండి. బీజేపీ మాత్రం సైలెంట్, అదే చెప్తున్నా నేను. బీజేపీ అసలు ఏడ కూడా మాట్లాడతలేదు, దేనిపైన విమర్శలు చేస్తలేదు, సైలెంట్ కూర్చున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. మరి